మీలో ఎంతమంది కూరలో మసాలా కారం వేస్తేనే తింటాను అనే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి. నాకైతే మసాలా కారం వేస్తేనే కర్రీస్ అయితే తింటాను. బయట కర్రీ పాయింట్స్ ని తెస్తూ ఉంటారు కదా, ఆ కర్రీస్ అయితే అస్సలకే ముట్టను. ఒకవేళ ఖచ్చితంగా తినాలి అంటే ఏమో తింటానేమో, కానీ నాకైతే అస్సలకే నచ్చదు. ఈ మసాలా కారం నేను ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. మీరైతే వీడియో అయితే చూసేయండి. నేనైతే ఈరోజు 1 kg ఎండుమిర్చి తీసుకొని మసాలా కారం అయితే చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ అయితే కొంచెం శొంఠి, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, ధనియాలు, పసుపు కొమ్ములు అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి. అంటే నేనైతే ఫస్ట్ ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాను, తర్వాత ధనియాలు అన్ని ఒక్కసారి ఫ్రై చేసుకున్నాను, తర్వాత అలా ఒక్కొక్కటి కూడా అంటే బిర్యానీ స్పైసెస్ అన్ని ఒకసారి అయితే ఫ్రై చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ లో మిరియాలు కూడా వేయండి, మిరియాలు కూడా వేస్తేనే బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ నేను ఇందులో అయితే కరివేపాకు కూడా వేసాను, ఎందుకంటే మనం డైరెక్ట్ గా అయితే కరివేపాకు అంత ఎక్కువగా తింటూ ఉండం కదా, అందుకని చెప్పేసి నేను కారంలోనే కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసేస్తాను. ఇంకా ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని కారంకి అయితే ఇచ్చేస్తాను. కారం మిల్లి నుండి తెచ్చాక కారం స్మెల్ అయితే మామూలుగా లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.